మోపిదేవి పోతే ఎవరికి బాధ? ఏపీ రాజకీయాల్లో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందని వైఎస్ జగన్ నిత్యం చెప్పేవారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో బలమైన వాటా ఇస్తూ వారిని అన్ని రకాలుగాను ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇది కొంతమంది నాయకుల గతం మర్చి చేజార్చుకుంటున్నారనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. అవును, రాజకీయాల్లో గెలుపోవటంలో అత్యంత సహజం. కానీ అధికార పక్షం వైపు మాత్రమే ఉండాలి. ప్రజా తీర్పుతో మాకు సంబంధం లేదనుకునే నాయకులు, అలాంటి వారికి గాడ్ ఫాదర్ గా ఉండే అధినేతలు ఉన్నంత కాలం రాజకీయాల్లో జంపింగ్లు మరీ ఎక్కువగా సాగుతాయని అంటుంటారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారంటూ జరిగిన ప్రచారానికి తాజాగా బలం చేకూరింది. ఇందులో భాగంగా వైసీపీ రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు ఈ రోజు వైసీపీకి రాజీనామా చేశారు. సైకిల్ ఎక్కబోతున్నారు. ఇది వైఎస్ జగన్ హయాంలో జరిగి ఉంటే అప్రజాస్వామికంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న జగన్ అని కనిపించే శీర్షికలు కాస్త ఇప్పుడు వైసీపీకి బిగ్ షాక్ అనిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే వీరిద్దరూ రాజీనామా చేయటంపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ అవకాశం ఇచ్చిన వారి నమ్మకాన్ని ఇది అవహేళన చేయటం అనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో స్పందించిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాజీనామా చేసిన వారితో పాటు ప్రజానీకానికి కూడా పరోక్షంగా ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్పందించిన పేర్ని నాని ఈరోజు ఇద్దరు రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించారు. ఈ ఇద్దరు బీసీల స్థానంలో సతీష్, రాకేష్లు రాజ్యసభకు ఎందుకు వస్తున్నారో అందరికీ తెలుసు. ఖాళీ అయిన స్థానాల్లో బీసీ, ఎస్సీలను పంపగలరా? దమ్ముందా? దేశంలో మత్స్యకారుడిని రాజ్యసభకు పంపిన ఏకైక వ్యక్తి జగన్ అన్నారు. పేర్ని నాని లేవనెత్తిన ఈ అంశాలు అత్యంత కీలకమైనవనే విషయాన్ని ఆయా సామాజిక వర్గాల ప్రజలు, వెనుకబడిన వారికి రాజ్యాధికారంలో బలమైన స్థానం దక్కాలని చెప్పేవారు దీన్ని గమనించాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ఇటు చంద్రబాబుతో పాటు అటు మోపిదేవి ఆత్మ పరిశీలన చేసుకోవాలని నొక్కి చెప్తున్నారు. మరి ఓ బీసీ సామాజిక వర్గానికి జగన్ రాజ్యసభకు పంపితే అతను అధికార పార్టీతో అంటకాగాలని ఫిక్స్ అయితే ఇప్పుడు రాజ్యసభలో ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి లేకుండా చేసి తన స్వార్థం తాను చూసుకుంటే ఆ స్థానాన్ని బాబు మరో అగ్రవర్ణాలకి నీ చెప్పుకునే వారికి ఇస్తుంటే దీనిపై ఎవరు ఆలోచించుకోవాలి? తప్పెవరిది అనాలి? ఆ సంగతి అలా ఉంటే మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడి వెళ్లిపోయినంత మాత్రాన, బీద మస్తాన్రావు పార్టీని వదిలేసినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదనేది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. వీరిలో ఒక్కరికి కూడా ప్రజల్లో పలుకుబడి అంత లేదన్నది పలువురు ప్రజానీకం బలంగా నొక్కి చెప్తున్న కామెంట్ అని అంటున్నారు. ఉదాహరణకు మోపిదేవి వెంకటరమణ విషయానికి వస్తే ఆయన ఎమ్మెల్యేగా ఓటమి పాలైన తర్వాత ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు జగన్. అనంతరం రాజ్యసభకు పంపించారు. ఇక బీదా మస్తాన్రావు పూర్తిగా తన వ్యాపారాల కోసమే రాజకీయాల్లోకి వచ్చారనేది బహిరంగ రహస్యం. రాజకీయాల వర్గాల్లో ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ ఇది. ఇక వీరికి ప్రత్యేకంగా సొంత నియోజకవర్గాలంటూ ఏమీ లేవని, గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలకు వెళ్ళినా వీరిని పరిగణలోకి తీసుకునే ప్రజానీకం అత్యల్పం అని చెప్తున్నారు. అలాంటి నేతలు పార్టీని వీడినంత మాత్రాన వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని, పైగా ప్రజల్లో పలుకుబడి ఉన్న మరికొంతమంది కొత్త నేతలకు అవకాశం రానుందని నొక్కి చెప్తున్నారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో కమర్షియల్ రోజులు వచ్చేసాయని అంటున్నారు పరిశీలకులు. అమ్మకాలు, కొనుగోళ్లకు తెరలేపుతూ బాబు మార్కు రాజకీయం ఏపీ రాజకీయ తెరపై దర్శనమిస్తుందని అంటున్నారు. సుద్దులు చెప్పి డీసీఎం ఎక్కాడు అని నిలదీస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.